కృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని 31, 32, 33 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా యాజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడవబడుదురని భావము. 32వ శ్లోకం. ఏ త్వే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. దీని భావము. కానీ అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞానవిహీనులగును మూఢులుగాను పరిపూర్ణత్వమును పొంది యత్నములలో భ్రష్టులుగాను భావింపబడుదురని భావము. 33వ శ్లోకం. సదృశం శ్రేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. దీని భావము. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావముని అనుసరింతురు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మనుసరించును. అట్టి ఎడ నిగ్రహం ఏమీ చేయగలదు అని భావము. జై శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం.